హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డీ. ఈరోజు ఈ వీడియోలో వెజిటేబుల్ బిర్యానీ అయితే చూద్దాము. అలాగే 10 నిమిషాల్లో చాలా సింపుల్గా అంతే టేస్టీగా ఉండేలాగా ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. అలాగే వీడియో మొత్తాన్ని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకుందాము. వీటిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాము. తర్వాత గ్యాస్ అయితే వెలిగించుకొని నేను కుక్కర్ గిన్నెనైతే పెట్టుకున్నాను. దీనిలో 3 నుంచి 4 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని దానిలో ఒక బిర్యానీ ఆకు, అలాగే మరాఠీ మొగ్గ, పట్ట, లవంగ, యాలక్కాయ ఇవైతే వేసుకునేసి బాగా వేపుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత నిలువుగా తరుక్కున్న 3 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం అట్లా వేగిన తర్వాత 3 నుంచి 4 ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా వేగిన తరువాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. దీన్నైతే ఇలా కలుపుకోవాలి. దీన్ని మొత్తం అయితే కలుపుకునేసి 2 లేక 3 టమోటాలు సన్నగా తరుక్కొని అయితే దీంట్లో వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకునేసి దీన్నైతే బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం వేగడం కోసం కొంచెం సేపు మూత అయితే పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే ఇలా వాడ్చుకోవాలి. ఇదైతే వాడిపోయింది. ఇలా వాడిన తర్వాత 1 కప్పు క్యారెట్, అలాగే ఇంకొక కప్పు బీన్స్, ఇంకొక కప్పు ఆలు అయితే వేసుకొని కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా వేసుకోవాలి. దీన్నైతే కలుపుకునేయాలి. ఈ మసాలా మొత్తం ఈ దబ్బలకి పట్టేలాగా 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. మూత వేసుకొని ఇప్పుడైతే మనం ముందుగా నానపెట్టుకున్న బియ్యం అయితే నానిపోయాయి. నేనైతే గ్లాస్తో 2 గ్లాసులు అయితే తీసుకున్నాను బియ్యము. దాంతో ఇప్పుడు మనం 4 గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి. ఇలా వాడిన తర్వాత దీంట్లోకి 4 గ్లాసుల వాటర్ అయితే మనం పోసుకోవాలి. ఇలా వాటర్ అయితే పోసుకునేసి దీంట్లోకి తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, అలాగే ధనియాల పొడి ఇలా వేసుకునేసి కొన్ని వాటర్లో కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకొని దీంట్లో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకునేసిన తర్వాత దీన్నైతే బాగా కలుపుకునేసి దీంట్లో మనం ముందుగా నానపెట్టిన బియ్యాన్ని నీళ్ళు మొత్తం వంచుకునేసి బియ్యం అయితే వేసుకునేసేయాలి. ఇలా వేసుకున్నాక పైన కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా అయితే వేసుకొని కుక్కర్ అయితే మూత అయితే పెట్టుకునేయాలి. కుక్కర్కి అయితే 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. కుక్కర్ అయితే గట్టిగా పెట్టేసుకోవాలి. 2 విజిల్స్ తర్వాత ఒక 10 నిమిషాలు అయితే మనం మూత తీయకూడదు. చూశారు కదా, ఎంతో సింపుల్గా వెజిటేబుల్ బిర్యానీ అయితే అయిపోయింది. 10 నిమిషాల్లో సింపుల్గా అయితే అయిపోతుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 10 నిమిషాల్లో చాలా సింపుల్గా వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా లంచ్ బాక్స్ కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంతేనండి, మీరు ట్రై చేయండి. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మరికొందరికి చేరడం కోసం షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.